వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నాము. దేశం బాగా అభివృద్ధి చెందాలని 11 ఉద్యమాలు మొదలు పెట్టామండి. ఫస్ట్ నుంచి భూగర్భ జలాలు పెరగడానికి ఇంకుడు గుంతలు, మానవ మృగాల నుంచి మంచిగా మార్చాలని చెప్పేసి 2వ ఉద్యమం. 3వ ఉద్యమం ఏంటంటే ప్రకృతిని కాపాడడానికి. అది ఈ 100 గజాల్లోని ఖాళీ స్థలం లేకుండా దాన్ని మొక్కలు నాటాలని చెప్తున్నాము. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏంటంటే మొత్తం టోటల్ అంతా కలిసి సైట్ని పచ్చని పంట పొలాలని పంజర భూముల్లో చేసేస్తున్నారు. అది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏంటంటే ఆ స్థలాల్లోనే మొక్కలు నాటించాలి. ఎవరికైతే స్థలం అమ్ముతున్నారో ఆ స్థలం అమ్మే వాళ్ళకి చెప్పాలి, ఇల్లు కట్టుకోండి లేదంటే మొక్కలు పెంచండి. చేయకపోతే మటుకి ప్రభుత్వాలు కొత్త చట్టాలు తెస్తున్నాయి. రైతులకి ప్రోత్సహిస్తే ఆ స్థలాల్లో నుంచి వాళ్ళు ఏం కాయగూరలు వేసుకుంటారు, పళ్ళు మొక్కలు వేసుకుంటారు, ఇలాంటి మొక్కలన్నీ వేసుకొని వాళ్ళు లబ్ధి పొందుతారు. ఇటు ప్రకృతి బాగుంటుంది, సమృద్ధికి ఆక్సిజన్ వస్తుంది, వాతావరణం చల్లబడుతుంది. జీవరాశులకి మన మానవులకి అందరికీ ఉపయోగపడుతుంది.